ఫ్రెండ్స్, ఈరోజు నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను. దీనికోసం నేను ఒక పెద్ద చెంచాడు ఆవాలు, ఒక అర చెంచాడు మెంతులు తీసుకుని వేయించుకుని పెట్టుకుంటాను దూరగా. మెంతులు మాడిపోకుండా కమ్మటి వాసన వచ్చే వరకు ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న మెంతులు ఆవాలని ఒక ప్లేట్లో తీసేసుకుని ఇప్పుడు అదే ప్యాన్లో ఎండుమిరపకాయలు వేయడానికి కొంచెం నూనె వేస్తున్నాను. ఇలా వేస్తే కలర్ బాగా ఉంటుంది. ఎండుమిరపకాయలు నూనెలో వేగుతుంటే కలర్ బాగుంటుంది. దీనిలో ఇప్పుడు నేను తుప్పి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసేస్తున్నాను. ఇవి కూడా బాగా వేయించేసుకుని ఎర్రగా వేయించుకుని తీసి పెట్టుకుంటాను. మిరపకాయలు కూడా ఎర్రగా వేగిపోయి ఈ వేగిపోయిన మిరపకాయలు కూడా ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఇది నేను బాగా కడిగి ఆరబెట్టుకుని ఫ్యాన్ కింద నీడలో ఆరేసుకున్న పెట్టుకున్న గోంగూర ఇది వేయించి పెట్టుకున్నాను ఉప్పు వేసేసి. ఇప్పుడు ముందర మిక్సీలో మనము ఎండుమిరపకాయలు గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దాంట్లోనే వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా దాంతోపాటు యాడ్ చేసేసుకుని లాస్ట్లో ఈ గోంగూర ఉడకబెట్టుకుని చింతపండు రసం కలిపేసి గ్రైండ్ చేసుకుంటే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. గోంగూర పచ్చడి గ్రైండ్ రెడీ అయిందండి. ఇప్పుడు నేను దీనికి పోపు వేస్తున్నాను. పోపు కోసం నేను ఈ గిన్నెలో ఒక సగం గిన్నె పైగా కొద్దిగా ఈ నువ్వుల నూనె తీసుకున్నాను, పప్పు నూనె తీసుకున్నాను. దీనిలో నేను ఆవాలు వేస్తున్నాను. ఆవాలు, ఎండుమిరపకాయలు కొంచెం స్లిట్ పెట్టుకొని ఎండుమిరపకాయలు వేసాను. ఇవి వేగాక ఇంగు వేసేసుకుంటే పోపు రెడీ అయిపోతుంది. చల్లారిన దాన్ని వేగిపోయిన తర్వాత పూర్తిగా చల్లారాలి. నూనె చల్లారిన తర్వాత పచ్చడి కలిపేస్తాను. మిరపకాయలు వేగిపోయాయి. ఇప్పుడు ఇంగు కూడా వేసేస్తున్నాను. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత గోంగూరలో కలిపేస్తాను. ఇది చద్దన్నంలో చాలా బాగుంటుందండి గోంగూర పచ్చడి. చద్దన్నంలో పప్పు నూనె వేసుకుని పక్కన ఒక ఉల్లిపాయ ఉండాలండి. ఉల్లిపాయ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది పచ్చడి. పోపు అంతా చల్లారిపోయింది. ఇప్పుడు పచ్చడి ఇందులో వేసేసి కలిపేసేస్తాను. రెడీ అయిపోయిన గోంగూర పచ్చడి ఉల్లిపాయతో తింటే బాగుంటుంది.